అన్న కొంచెం పక్కన ప్లీజ్ అన్న సార్ రండి సార్ అన్న ఒకసారి ఆగనా సార్ సార్ గంగారెడ్డి సార్ గంగారెడ్డి సార్ ఫోన్ కిందిగా గ్రూప్ ఫోటో కొద్దిగా అన్న కొద్దిగా ఎంత అరవింద్ అన్న గంగారెడ్డి సార్ ఫోన్ మొత్తం మేడం ఫోన్ బ్రదర్ కాబట్టి కింద జై శ్రీరామ్ కెమెరా కొద్దిగా అన్న ఒక్క నిమిషం అన్న అన్న కొద్ది సైడ్ దించే అక్కడ ఉన్నా వెళ్ళు
लास्ट तक इनका घुमा డాక్టర్ రాకేష్ స్వాగతం సుస్వాగతం మనకు తెలియజేస్తూ అన్నా మొత్తం పైసలు ఇంకా నవ్వి కూడా వస్తుంది ఇంకా వాళ్ళకి వాళ్ళు పట్టభూమి ఇస్తారా గవర్నమెంట్ భూమి ఇప్పుడు నవోదయ ఉన్నది నేను ఎక్కడ మంచిగా ఉన్నదో 30 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఎత్తుకున్నా ఇచ్చిన
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని వేదిక మీద కూర్చొని చెప్పండి కూడా అట్లాగే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ శివగుప్తా గారు, అట్లాగే పసుపూరు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, సీఈఓ ఎన్జిఓ మేడం జేసీ మేడం గారు, భవానీశ్రీ మేడం ఐఏఎస్ పసుపూరు కార్యదర్శి గారు, మాధవరావు సార్ గారు ఎన్జిఓ సీఈఓ, మరియు ఈ సభా వేదికపైకి జేఎంకేపీఎం డైరెక్టర్లు, అట్లాగే ఈ యొక్క జేఎంకేపీఎం భూదానకర్త మా అన్న ఇద్దరు గౌరవనీయులు కుక్కడపల్లి హైదరాబాద్ ఇంకా ఇమేజీ రావడం కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాము. అన్న దయచేసి మీరు కూర్చోవాలి. బాలేడి అర్థం చంద్ర మీరు కూర్చో. భవానీశ్రీ మేడం గారు ఐఏఎస్ పసుపూరు కార్యదర్శి గారు, ఎమ్మెల్యే ఆరమూరు పాడి రాకేష్ రెడ్డి గారు, దయచేసి రైతులు కూర్చోవాలి. గమా ముందుకు రా, చేరు తీసుకోరా, కొంచెం ముందుకు ఎక్స్పోతారు ఎనీ వాలంటీర్. ఈ యొక్క జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తుల సంఘం ఇందూరు పసుపు బ్రాండ్ ఈరోజు ప్రాణం కోసం చేయడానికి వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా జేఎంకేపీ సభ్యులు 5 గ్రామాల సభ్యులందరూ మిగతా వాళ్ళు కూడా ఎవరుంటే వాళ్ళు గట్టిగా చప్పలతో వాళ్ళకి స్వాగతం పలకాల్సిన కోరుతున్నారు. ఇది ఒక అనుమానం వచ్చింది నాకు, సభ్యులే చప్పలు కొట్టినట్టు కొట్టింది. కొట్టిన సభ్యులందరూ సభ్యులు కట్టలేదు, చప్పలు కట్టి కొడుతూనే మన అర్థమైంది అతిథులు ఏం జరుగుతుంది అనేది. లేకుంటే బయటకు వెళ్ళి అనుకుంటారు, ఎంసభకు అనుమానం పెట్టుకుంటారు మన ముందే ఎక్కడికెళ్ళచ్చు ఏం కదా అన్న. అందరం రైతులమే, మేము వచ్చిన అందరం 5 గ్రామాలమే. అంటే కొంతమంది వచ్చిన మీకోసం కూడా, మీ అభిమానులు ఉంటారు, ఎమ్మెల్యే గారి కోసం కూడా వచ్చిన అన్నగారి కోసం వచ్చిన ఉంటారు. ఇక్కడ దయచేసి రైతులందరూ ఈ యొక్క కార్యక్రమం సుధాన్ ప్లీజ్ దినేష్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ దయాస్ మీరు ఉంటే వెళ్ళిపోయి బయట మాట్లాడుకోండి. టెంట్కి నిలబడి మాట్లాడకూడదు, నిలబడకూడదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క సభకు ఈరోజు గత 4 సంవత్సరాల శ్రమ ఇదంతా మా వక్తలు మాధవశ్రీ గారు, జయశ్రీ మేడం గారు కూడా వివరిస్తారు. మరి దీనికి సభకు అధ్యక్షత వహించాల్సిన గౌరవనీయులు పెద్దలు, మా ఈ గోదాం ఏర్పడడానికి ప్రధాన కారణం కర్త క్రియ మా మాధవరావు సార్, జయశ్రీ మేడం. ఆమె ఎంతో పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ, అసలు ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసే అవసరం లేనప్పటికీ ఏదో సమాజం కోసం చేయాలి. ఈ పసుపు అంటే శుభం, పసుపు అంటే లక్ష్మి, పసుపు ప్రతి ఒక్కరికి అవసరము. మరి దీన్ని ఒక చేతిలో ఎత్తుకొని మారుమూల ప్రాంతం అనేటువంటి 5 గ్రామాలు ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎంతో కష్టంతో కూర్చి మనం పొద్దున 7 గంటలకు మీటింగ్ అయితే కూడా హైదరాబాద్ నుంచి కూడా 7 గంటలకు మీటింగ్ వచ్చిన సంఘటన వాళ్ళిద్దరు మాధవరావు జయశ్రీ గారికి నిజంగా నేను 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు ఆ మేడం గారు ఈ సభకు అధ్యక్షత వహించాల్సిన హృదయంగా కోరుతున్నాం. నిజామాబాద్ రూరల్ రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనకు మన నిజామాబాద్ డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యువకుడు ఒక మంచి డైరెక్షన్ తోని, ఒక ఫోకస్ డైరెక్షన్ తోని వెళ్లి పార్లమెంట్ సభ్యులు మీకు దొరకడం నిజంగా అదృష్టం. అందులో మేము భాగస్వామ్యం కావడం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంపీ అరవింద్ గారికి మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అందరూ ఇంకా మన గౌరవ అతిథులుగా విచ్చేసిన రాకేష్ రెడ్డి గారు మరియు సూర్యనారాయణ గుప్తా గారు, మంచి అంటే ప్రజలకు సేవ చేయాలని ఆశతోని వారు ఇద్దరు కూడా మొదటి నుండి. గుప్తా గారు అయితే ఎప్పటి నుండో చూస్తున్నాం వారిని, వారు ప్రజల సేవలో ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆ సేవల భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారు, రాకేష్ గారు పనిచేస్తున్నారు. ఇద్దరికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా పల్లె గంగారెడ్డి గారు, అరవింద్ గారు మనకు మన ఒక
అంటే మనకు ప్రామిస్ చేసింది రైతులందరూ కూడా ఒకసారి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పారు. అందరూ రకరకాలుగా ఎన్ని మాట్లాడినా అసలు పట్టించుకోకుండా ఒక దీక్షతోని ఖచ్చితంగా నేను తీస్తానన్న ఆలోచనతోనే అది వచ్చే వరకు పట్టువదలని విక్రమార్కులాగా 5 సంవత్సరాలు చేసి పసుపు బోర్డు తీసుకొచ్చిన వారికి నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిజామాబాద్ మొత్తానికి అక్కడ ఆదిలాబాద్ లో ఉన్న పసుపు రైతులందరికీ కూడా ఇటు వేరే వికారాబాద్ సైడ్ అందరున్న రైతులకి అది ఒక పెద్ద ఆశగా ఉండింది. అది అవుతుందా అయ్యేదా ఊరికే రాజకీయ మాట మాత్రమే అని ఆలోచించిన వాళ్ళు ఈ రోజు పసుపు బోర్డు ఇక్కడికి తీసుకురావడం, అందులో పల్లె గంగారెడ్డి లాంటి వారిని చైర్మన్ చేయడము నిజంగా అదృష్టం. వారికి గంగారెడ్డి గారికి నిజంగా చాలా ఒక అంటే ఫస్ట్ చైర్మన్ గా అపాయింట్ అయింది కాబట్టి మీరు దీన్ని ఎంత డెవలప్ చేసి తీసుకుపోతే అంత మన రాష్ట్రానికి దేశంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేస్తారని ఆశిస్తూ వారికి స్వాగతం తెలుపుతున్నాము. ఇకపోతే ఇక్కడ స్మాల్ ఇంట్రడక్షన్ దీని గురించి JMKPM అంటే 5 గ్రామాలు జక్రంపల్లి, మనోరాబాద్, కలిగోడు, పడకల్, మైలాడు ఈ 5 లెటర్స్ ఫస్ట్ లెటర్స్ తో కంపెనీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఈ 5 గ్రామాలలో మనం ముందు వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్రామానికి 20 అంటే సంవత్సరంలో 2020 ఇయర్ నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమము. అప్పటి నుండి ఒక్కొక్క గ్రామంలో 5-6 మీటింగ్లు పెట్టి వాళ్ళకు ఇలా కంపెనీ ఫామ్ చేసుకుంటే మనకు రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి మొబిలైజేషన్ చేసి ఒక్కొక్కరు అంటే మన సొంత డబ్బు పెట్టాలి 7,000 తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా షేర్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇచ్చిన ఎంత ఇస్తే అంత షేర్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో అప్పటి నుండి షేర్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఈక్విటీ రేట్ దగ్గర 20 లక్షల దాకా కలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నిమ్స్ పై ఈ రోజు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు, ఎందుకంటే వస్తున్నారు ఒక 2 కానీ లేట్ అవుతుంది. మన ఎంపీ గారికి తొందరగా వెళ్ళాలని చెప్పేసి తర్వాత చెప్పడం వల్ల వాళ్ళు లేట్ గా స్టార్ట్ అయ్యారు, వస్తారు. కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యి అంటే ఇది వాల్యూ అడిషన్ ప్రాజెక్టు ఇక్కడ అవసరము, దానివల్ల చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అది 2 కోట్లు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో 2 కోట్ల గ్రాంట్ అన్నది అది సబ్సిడీ అన్నది వస్తుంది, కానీ గ్రాంట్ అన్నది రావడం చాలా అరుదు. అలాంటిది నిమ్స్ మే తరఫున మనం ప్రాజెక్ట్ DPR సబ్మిట్ చేసి వాళ్ళ ద్వారా కూడా ముందు వచ్చేగా కుర్కుమైన్ ఎక్స్ట్రాక్షన్ గురించి మేము DPR సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత కుర్కుమైన్ కంటెంట్ ఇందులో 4% అనేది మనది నిజామాబాద్ దాంట్లో తక్కువ ఉండడం వల్ల ఆ బ్రేక్ ఈవెన్ అంటే డబ్బులు లాభాల దిశగా మనం వెళ్ళలేకుంటే సో దాని తర్వాత అది మార్చి మళ్ళీ DPR మార్చేసేసి మళ్ళీ రకరకాలుగా వేరే ఆయిల్ అంటే పసుపు ఆకు నుండి ఆయిల్ తీసే దాన్ని ఎక్స్ట్రాక్షన్ మిషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కొలాబరేట్ చేసి చేసేసరికి 2 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు 1 crore వరకు రిలీజ్ చేసిన దాంట్లో ఇది 7 కొట్టాలి, ఎందుకంటే వారికి డబ్బులు ఇవ్వకుండానే మెషిన్స్ తీసుకొచ్చి పెట్టారు. సో వారికి అందులో ఈ ల్యాండ్ తిరుపతి రెడ్డి అయినా కూడా టెంపరీగా మనం లీజ్ తీసుకుందామని అన్నప్పుడు ఇక్కడికి ల్యాండ్ నేను డొనేషన్ చేస్తానని చెప్పేసి ఒకరు దాత కూడా రావడం జరిగింది. వారికి మనం అందరం కూడా చెప్పటం హిమగిరిరావు గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా అందరికి అంటే మనం ముందు పడితే, మీరు ముందు పడితే, రైతులు ముందు పడితే ప్రతి ఒక్కరు సాయం చేయడానికి రెడీ ఉంటారు. కానీ మీరు ముందు పడి మీరు ఖచ్చితంగా మేము లాభాలు అంటే రైతు వ్యాపారి కావాలనేది ఒక లక్ష్యం, అదొక్కటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా మోదీ గారిదైనా ఇంకెవరిదైనా కూడా ఈ రోజు కంపెనీల దిశగా వెళ్తున్నామంటే రైతు వ్యాపారి కావాలా, తన పంటను పట్టుకొని డబ్బులు వస్తాయా రావా, MSP వస్తుందా రాదా అని ఎదురు చూడకుండా లాభాల దిశగా వెళ్లాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది జర్నీ 2020 నుండి ఇప్పటిదాకా ఈ జర్నీలో ఈ రోజు అరవింద్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. దగ్గర సంవత్సరం నుండి నా రెంట్ పడుతుంది, మీరే ఇనాగ్రేషన్ చేయాల్సి వచ్చేది అని సో సందర్భం ఇప్పుడు వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికి కూడా కృతజ్ఞతలు. ముందుగా పల్లె గంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి పసుపు రైతుల ఉత్పత్తిదారుల పరిశ్రమ ప్రారంభోత్సవానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, పసుపు బోర్డు సాధకులు, అనేక సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సోనాన గారికి, అదేవిధంగా నా సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా పసుపు బోర్డు సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ మేడం గారికి, జయశ్రీ మేడం గారికి, ఈ ల్యాండ్ డొనేట్ చేసినటువంటి హిమగిరిరావు గారికి, వేదిక మీద ఉన్న తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లకు, వేదిక ముందు ఉన్నటువంటి నా రైతు సోదరులకు, సోదరిమణులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రాంతంలో మనం ఏ పంట పండించినా ఆ పంటని డైరెక్ట్ మార్కెట్ కి తీసుకెళ్లడం, లేకుంటే పండించినటువంటి పంటను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవడం, ఈ రకంగానే మన వ్యవసాయం కొనసాగింది. కానీ మనం పండించినటువంటి పంటని ఒక ప్రోడక్ట్ గా మార్చి మేము ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టుకుంటాం. దీన్ని పసుపు ఆధారిత పరిశ్రమని మేము ఈ పసుపు ఆధారిత పరిశ్రమలో అనేకమైనటువంటి ప్రోడక్ట్లను కూడా చేసి మేమే డైరెక్ట్ రైతు నుంచి వినియోగదారు తీసుకెళ్తామనేటువంటి ఒక సంకల్పంతో ఈ ఎఫ్ఈఓని స్థాపించుకోవడం జరిగింది. స్థాపించుకున్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేక అడ్డంకులు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. పనిచేసే వాళ్ళని చేయకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నిటిని కూడా అధిగమించి మీరు ఒక దశ దాటింది. మీ దశ దాటిన తర్వాత మీకు వచ్చినటువంటి విశ్వాసానికి ఇంకా మీరే ప్రోత్సహించి ఈ సంస్థని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ప్రతి రైతు పైన ఉంటది. కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. గత 50 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా పివి నరసింహారావు గారు పుట్టినటువంటి ముల్కనూరు గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి అని ముల్కనూరు సొసైటీ స్థాపించినప్పుడు ఆయన దానికి అధ్యక్షుడిగా ఉండే. ఆ ముల్కనూరు సొసైటీ మన దేశంలోనే ఒక ఆదర్శమైన సొసైటీ, రైతులు ఏర్పరచుకున్నటువంటి సొసైటీ. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఉంది. అక్కడ ఒక పెట్రోల్ బంక్ కానీ వాళ్ళు ప్రతిదీ కూడా ప్రొడక్షన్ చేసి ఇలా రైతు ఒక షేరు ఆ రోజు 100 రూపాయలు పెడితే ఈ రోజు ఆ రైతు షేరు దాదాపు 5 లక్షల రూపాయలు పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా దీంట్లో మంచికి 2000 పెట్టిండొచ్చు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు అకోలాలో ఉన్నటువంటి కానీ హింగోలిలో ఉన్నటువంటి కానీ ఎఫ్ఈఓ చూస్తే మీకు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్ళిండొచ్చు. అక్కడ ఎఫ్ఈఓ స్థాపించినప్పుడు 5,000 రూపాయలు పెట్టినటువంటి రైతు వీళ్ళ దాదాపు 2-3 లక్షల ఆయన షేరు విలువైంది. కారణం ఆ సంస్థని చిత్తశుద్ధితో నడిపేటటువంటి మేనేజ్మెంట్ ఉంటే తప్పకుండా సంస్థ సక్సెస్ అవుతుంది. కాబట్టి తిరుపతి రెడ్డి గారు కానీ వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా గారి కష్టపడతా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ కలుస్తా ఉన్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా, నేను మొన్న హైదరాబాద్ లో మన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉన్నా, నిజామాబాద్ ఎగ్జిబిషన్ ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళ ఎగ్జిబిషన్ లో మన ఇందూర్ పోస్ట్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మన ఎఫ్ఈఓ ద్వారా అక్కడ ప్రజలకు పరిచయం చేయడం. ఇక్కడ మీకు అన్ని కూడా మిషనరీలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా మీకు 3,60,00,000 వస్తే దాంట్లో 90% సబ్సిడీ మీద మీకు ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో మీరు సక్సెస్ అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంటది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డైరెక్టర్లకు ఉండాలా. డైరెక్టర్లు, ప్రెసిడెంట్, మన నిజామాబాద్ పసుపు సంబంధించినటువంటి, ఇందూరు పసుపు సంబంధించినటువంటి మార్కెటింగ్ విషయంలో తప్పకుండా మా పసుపు బోర్డు మీకు అండగా ఉంటది, హెల్ప్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందూరు పసుపుని ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకా ఏ రకంగా ముందుకెళ్లాలా, ఏ రకంగా మీరు ఇంకా మార్కెటింగ్ డెవలప్ చేసుకోవాలనే విషయంలో అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. రేపు భవిష్యత్తులో మీకు ఏ అవసరం ఉన్నా కానీ పసుపు బోర్డు అండగా ఉంటది. ఆ పసుపు బోర్డు ఏ విధంగా వచ్చిందో కూడా మీకు ఒకసారి చిన్న విషయం చెప్తాను. వారు ఎంపీగా 2019లో పోటీ చేసినప్పుడు
ఆ రోజు మేము ఎలక్షన్ లో బిజీగా తిరుగుతా ఉన్నాం. రైతులు అదే సందర్భంలో చాలా ఉధృతంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనము పసుపు బోర్డు సాధన కోసం మనమందరం పోటీ చేయాలని చెప్పేసి అందరూ కూడా పార్లమెంట్ కు నామినేషన్ కూడా వేయడం జరిగింది. రైతులందరూ కూడా దాదాపు 170 మంది రైతులు ఇక్కడ నుంచి జగిత్యాల వరకు నిర్మల్ వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడా నామినేషన్స్ వేయడం జరిగింది. నామినేషన్ వేసి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ప్రచారం నడుస్తా ఉంది. ప్రచారం చివరి దశ చేరుకున్నది. వాస్తవంగా ఏ రైతు సంఘం కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ రాసిమని చెప్పి ఆయన అడగలేదు. బాండ్ రాసిమని చెప్పి ఆయన ఎవరు అడగలేదు. ఆయననే లాస్ట్ ఎలక్షన్ కంటే 3 రోజుల ముందు నేను వారిద్దరం కూర్చున్నాం. అన్న, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మనం పసుపు బోర్డు సాధించాలంటే ఒక గ్యారెంటీ ఇచ్చి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మనం రాసిచ్చి రేపు గెలిచిన తర్వాత ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బంది అవుతున్నటువంటి ఆలోచన, పార్టీకి కూడా ఇబ్బంది అవుతున్న ఆలోచనతోనే పార్టీ కూడా అనుకుంటది. కాబట్టి మనం రాసిద్దామని చెప్పి వాళ్ళంటే ఇది సాధ్యం అవుతుందో కాదో వద్దు అడిగిందని నేను అన్నాను. కానీ వద్దన్నా, మనం రాసి కంపల్సరీ పెడదాం, దీన్ని ఎట్టి బస్సులో సాధిద్దామని చెప్పేసి ఆ రోజు నైట్ లో దాన్ని బాండ్ టైప్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఆ బాండ్ ఎవరికి రాసి ఇవ్వలేదు. అనేక మంది అనేక రకాల చలాకులు వెళ్ళిండు, అనేక రకాల దాడులు చేయించారు. కానీ విజయం ఎప్పుడు వర్ణిస్తారనేటువంటి విషయం ఈ మన పసుపు సాధన అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పసుపు నేను కూడా చైర్మన్ అయ్యేంత వరకు పసుపు అనేది నిజామాబాద్ జిల్లాలోనే మానుతుంది. లేకుంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గాని తమిళనాడు గాని ఈ ప్రాంతంలో మానుతుంది అనేటువంటి ఆలోచన నేను కూడా ఉన్నా. కానీ పసుపు దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,10,000 ఎకరాలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 55 ఎకరాలు ఉంది. తమిళనాడులో 58 ఎకరాలు ఉంది. మన తెలంగాణలో 45,000 ఎకరాలు ఉంది. మధ్యప్రదేశ్ లో కూడా 40,000 ఎకరాలు ఉంది. ఒరిస్సాలో కూడా దాదాపు 45,000 ఎకరాలు ఉంది. చిన్న రాష్ట్రమైనటువంటి కొండలపైన ఉన్నటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాలు ఉంది. అస్సాంలో కూడా 20,000 ఎకరాలు పండిస్తారు. ఈ దేశంలో పంట పండించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక గోవా తప్పితే మిగతా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ లో కూడా 25 ఎకరాలు పంట పండుతుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి డామన్ డైవ్ గాని అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ పసుపు పండిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా పండించేటువంటి రైతులం దాన్ని ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడకుండా, ఎక్స్పోర్ట్ లో ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పసుపు మళ్ళీ వాపసు వచ్చేట. కాబట్టి ఆ విషయంలో రైతులు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ మంచి సమయంలో మనందరం ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ స్థాపించుకున్నాం. ఈ పరిశ్రమ దినాభివృద్ధి చెందిన తర్వాత రేపు మిగతా ఈ రకంగా ఇంకా వేరే ప్రొడక్షన్ చేయాలా, మనమే మార్కెటింగ్ చేసుకోవాలా. రైతు నుంచి డైరెక్ట్ వినియోగదారు వరకు వెళ్ళే విధంగా మధ్యలో దళారులు లేకుండా ఈ రకమైన శిక్షాన్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ఎఫ్ఈఓల్ని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్ఈఓలకు మొన్నటి వరకు దాదాపు బాయిలర్స్ కానీ పాలిషర్స్ కానీ ఇవన్నీ 90% సబ్సిడీ మీద ఎఫ్ఈఓలకు ఇవ్వడం జరిగింది. 50%, ఎస్సీ ఫార్మర్ అయితే 75% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మా టర్మరిక్ బోర్డు తరఫున రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం. అదేవిధంగా మార్కెటింగ్ డెవలప్ చేస్తాం. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు మీరు 1876 కోట్ల పసుపును ఎక్స్పోర్ట్ చేస్తున్న 34 దేశాలకు, దీన్ని 2030 వరకు 6,000 కోట్లకు తీసుకెళ్లాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి మీ అందరి అభిమానంతోనే ఆదరణతోనే ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. చాలా ఈరోజు శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు భూదానకర్త ఇక్కడ ఉన్నాడు, గోదానకర్త కూడా వచ్చింది ఇక్కడికి. మా అదృష్టం ఏంటంటే
మా 5 గ్రామాల 500 మంది ప్రజలకు రైతులకు బోధన్ నుంచి ఏకచక్రేశ్వర గోశాల నుంచి చైర్మన్ గంగారెడ్డి గారు వచ్చారు. 50 ఆవులు ఇస్తా అని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆయన మాకు అదృష్టం, ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం చేస్తే బాగుంటుంది. గంగారెడ్డి గారు వచ్చి ఒక నిమిషం అనౌన్స్ చేయాల్సిన కూర్చున్నాం. ఈ 50 ఆవులతోటి మన ఆవు పేడతోటి ఆవు మూత్రతోటి ఈ పసుపు పంట పండిస్తే బాగుంటున్న ఉద్దేశంతో వాళ్ళు గోశాల నుంచి 50 ఆవుల్ని గ్రామానికి 10 ఆవులు ఇవ్వడానికి ముందుకు వచ్చినానికి వాళ్ళు ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ గంగారెడ్డి గారిని అనౌన్స్ చేస్తున్న కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జగన్మాత. ఎంతో అభ్యుదయంతో రైతులందరూ కలిసి సహకార వ్యవసాయం చేస్తూ ఎంతో నాణ్యమైనటువంటి పసుపులు అందించాలి. ఇక్కడికే మనకు రూపకల్పన చేసినటువంటి మా తిరుపతికి మరియు వారి కమిటీ మెంబర్స్ అందరికీ మా గోరక్ష సేవకులకు బోధన తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేదిక అయినటువంటి నాయకులకు మరియు ఆఫీసర్లకి మరియు కమిటీ సభ్యులకు తిరుపతికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఏదైతే ఈ ఆదేశాలకు వ్యవసాయానికి అన్నగారు అడిగారు, మా వంతు సహాయకంగా మేము అందించి ప్రతి ఒక్క రైతుని గో ఆధారిత వ్యవసాయం మళ్లించాలనే ఒక సంకల్పంతో మా ఏకచక్రేశ్వర గోరక్ష బోధన్ ఇంటింటికి గోమాత గ్రామాల గోశాల అనే సంకల్పంతో మా గోశాల ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడి రైతులు మేము కూడా ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయం చేస్తాము, మేము కూడా గో ఆధారిత వ్యవసాయందుకు అడుగులు వేస్తామని వారు అనడం, మేము మా గోరక్ష వ్యవసాయం గురించి ప్రతి మొదట 5 గ్రామాలకు ఒక్కొక్క గ్రామం నుంచి 10 మంది రైతులకు మా యొక్క గోశాల యొక్క గోమాతని 50 గోమాతల్ని మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ కార్యక్రమం అసలు ప్రారంభమవుతుంది. ఇంతటి చక్కటి అవకాశాలు కల్పించినటువంటి నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినట్టు తిరుపతికి మరియు కమిటీ సభ్యులకు హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గంగారెడ్డి గారు. పసుపు బోర్డుని ఆదర్శవంతంగా మనందరికీ ఉపయోగపడే విధంగా తీసుకెళ్లడానికి చాలా మంచి విషయాలన్నీ గంగారెడ్డి గారు చెప్పారు. వారు చైర్మన్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇది ఒక దేశానికి ఒక దిక్సూచి లాగా వెళ్తుందని ఆశిస్తున్నాము. ఇకపోతే ఎంతూజియాస్టిక్ ఆఫీసర్ శ్రీమతి భవానీశ్రీ గారు రాగానే ఫస్ట్ అన్ని విషయాలు మొత్తం కనుక్కోవని, అంటే తనలో చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకేదో ఒకటి చేయాలి, ఇంకా ఏదైనా చేయాలని మొత్తం అన్ని విషయాలు కనుక్కొని ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కనుక్కున్నారు. సో దాంతోనే తెలుస్తుంది ఏంటంటే మనం పని చేయాలని ఉంటే ఆ ఉత్సాహం అన్నది ఉంటుంది. అలా ఉన్న ఆఫీసర్ శ్రీమతి భవానీశ్రీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హానరబుల్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు, ఎమ్మెల్యే తన్పాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, చైర్మన్ జాతీయ పసుపు బోర్డ్ పల్లె గంగారెడ్డి గారు, ప్రకృతి నుంచి జయశ్రీ గారు, డైరెక్టర్స్ ఆఫ్ జేఎంకేపీఎం ఎఫ్పిఓ, అందరూ ఇక్కడ ఉన్న రైతులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 months బ్యాక్ జాయిన్ అయ్యాను. నేను సెక్రటరీగా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నిజామాబాద్ లో ది బెస్ట్ ఎఫ్పిఓ ఏది ఉందని నన్ను అడిగితే మీ గురించి చెప్పారు. అప్పుడు వచ్చి విజిట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. మీరు ఇంతగా రిస్క్ తీసి ఇన్వెస్ట్మెంట్ చేసి బాయిలర్స్ కానీ పాలిషర్స్ అన్ని మెషిన్స్ తీసుకొచ్చి మీరు అందరు కలిసి ఉండి చేయాలనుకోవడం చాలా ఎంకరేజింగ్ ఉంది. మిమ్మల్ని చూసి ఇంకా ఎంతో మంది రైతులు ముందుకు వస్తారు, ఎట్లాంటి ఎఫ్పిఓస్ ముందుకు వస్తాయి. మీ సక్సెస్ విల్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ మెనీ అదర్ ఎఫ్పిఓస్. సో మీ అందరికీ మా విషెస్ తెలియజేసుకుంటున్నాను. మీ లీడర్షిప్ కూడా చాలా బాగుంది. తిరుపతి రెడ్డి వచ్చి 2 months లో ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఎక్కడ స్టాల్స్ ఉన్నా యు ఆర్ దేర్. సో అంత యాక్టివ్ గా ఉండడము, అన్ని విషయాలు తెలుసుకోవడం, అన్ని ఇంట్రెస్ట్ బాగా చూపించడం, దట్ షోస్ ద సక్సెస్. లీడర్ బాగుంది, మీ టీం బాగుంది.
అండ్ ముందుగా బోర్డు నుంచి కూడా మా తరపు నుంచి ఎంత మాక్సిమం సపోర్ట్ ఉందో మేము చేస్తాం అందరు రైతులకి. సో సార్ అన్నట్టు ముందుగా అన్నట్టు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ గా మనం అమ్మినప్పుడు మనకి ఇంకా మార్కెట్ లో వాల్యూ పెద్దగా ఉంటుంది, ప్రాఫిట్ విల్ బి బెటర్ ఫర్ ఫార్మర్స్. ఆ యాంగిల్ నుంచి బోర్డు కూడా పనిచేస్తుంది. ఎట్లా మార్కెటింగ్ పెంచాలి, బ్రాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో మనము ఏ ప్రోడక్ట్ అయినా ఎట్లా దాన్ని ప్యాకేజ్ చేస్తున్నాం, ఎవరిని వెళ్ళి రీచ్ చేస్తున్నాం, ఎక్కడ ఏ షాప్స్ లో అమ్ముతున్నాం, ఇవన్నిటి పెట్టి కూడా రేట్ అనేది మారుతుంది. మీకు అందరికి తెలిసిందే. జయశ్రీ గారితో కూడా డిస్కస్ చేశాను. 2 years నుంచి ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చారు. మీరు ప్యాకేజింగ్ చేసి పౌడర్స్ గా అమ్ముతారు. ఇది కాక ఇంకా ముందుగా ఇంకా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏమేమి చేస్తాం, ఎట్లా బ్రాండింగ్ చేయాలి, మార్కెట్ చేయాలి అనేది గురించి కూడా డిస్కషన్ అయ్యింది. ముందుగా కూడా డిస్కషన్ చేద్దాం. రీసెర్చ్ వర్క్ ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ చేయొచ్చు, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేక మనం ప్రోడక్ట్స్ చేస్తే అది మనకి అప్రూవల్ దొరకదు. సో దానికి కావాల్సిన రీసెర్చ్ అట్లాంటి మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ జయశ్రీ గారు చెప్పారు టెస్టింగ్ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని. దట్ ఈస్ వెరీ గుడ్. బికాస్ ఇప్పటి వరకే మనకి ఇష్యూ ఏముందంటే ఏ వెరైటీ అమ్ముతున్నాం, ఎంత మాయిశ్చర్ ఉంది, ఎంత కుర్కుమిన్ ఉంది అన్నట్టు సైంటిఫిక్ గా మనకి డీటెయిల్స్ లేని పోని వల్ల కూడా మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది వెన్ యూ గో అండ్ సెల్ ఇట్ ఇన్ మార్కెట్. సో ఇట్లా సైంటిఫిక్ గా మనం టెస్టింగ్ చేసి ముందుకు వెళ్ళేటప్పటికి ఐ థింక్ ద ప్రోడక్ట్ విల్ సెల్ బెటర్ ఎట్ అ గుడ్ ప్రైస్. అందరం కలిసి పనిచేస్తాం. బోర్డు నుంచి కూడా వీ విల్ గివ్ యువర్ మాక్సిమం సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద FPO. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మన FPO విజయవంతం అయితే నిజామాబాద్ లో ఇంకో ఎన్నో FPOలు తయారు చేసేసి ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీ మనం చేసి రైతు వ్యాపారం అన్న దిశగా మనం వెళ్ళొచ్చు అన్నది చక్కగా చెప్పారు మేడం. తన సపోర్ట్ ఫుల్ ఇస్తానని చెప్పారు. వారికి మనందరి తరపున ఒకసారి కృతజ్ఞతలు చెప్పట్లు కదా. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మైక్ నాటని లాక్కొని తిరుపతి రైతు గురించి నేను ఒక్క నిమిషం చెప్తాను అందరికి. చాలా డైనమిక్, అందులో ఏం డౌట్ లేకుండా. ఎందుకంటే మేము జీరో ఎవరు రైతులు లేనప్పుడు నేను కలిసింది ఒక తిరుపతి రెడ్డిని ఒక్కడిని ఫస్ట్. తర్వాత మెల్లమెల్లగా అందరం కలిసినాము. కలిసినాక రైతులు ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి నుండి ఈ రోజు ఈ స్థానానికి రావడము, ఒకటి టీమ్ ఎస్కేస్, ఒకటి ప్రకృతి పదార్థ, అందులో మాధవరావు గారు, తిరుపతి రెడ్డి, ఈ 5 కలిసి దాన్ని అలా లాక్కొని వచ్చి ఈ షేప్ ఇవ్వడం జరిగింది. సో తను అంటే మంచి మాటలు ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా తిట్లు కూడా విన్నాడు. ఇంకా ఎన్నో రకాలుగా కాంట్రవర్సీలు ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా పైసలు తీసుకొని వీళ్ళు ఎక్కడ జంప్ అవుతారో అన్న రకంగా ఒకరు రకరకాలుగా మాటలు పడ్డాడు. అయినా కూడా తట్టుకొని నిలబడి ఒకసారి అయితే ఏడ్చాడు కూడా, ఏంటి మేడం నాకు ఈ కష్టం ఏంటి అని చెప్పేసి. అలాంటి పరిస్థితి నుండి ఈ రోజు ఈ సక్సెస్ కి నిజంగా కూడా చాలా ఆనందంగా ఉండడం, అందులో ఏం డౌట్ లేదు. వాటిని మనం అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. నేను అందరికీ నమస్కారం పెడతా, మీకు కొందరు కూడా పెడతలేదు. అందరికీ నమస్కారం. మీకు కూడా సేమ్ అందరికీ నమస్కారం అన్న. హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ఎంపీ సాబ్ అంటున్నా పెరగకుండా ఇట్లా అంటే ముందుకు మీటింగ్ పోపని పెడతా అంటుంది. నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెడితే సంస్కారం అని మా ఆయి చెప్పింది నానమ్మ. ఒకరికండి ఎవరైతే కూడా నువ్వు నమస్తే పెట్టరా అన్నది. ఏంటి అంటే మా కోపం ఉంటే పడిపోతాడట. మీరు దుష్మాన్ కంటే ఎదురు పోయి నమస్తే పెట్టమంటుండే. ఏమని అనుకున్నా గంగలో నువ్వు పెట్టారు. అప్పటి నుంచి నమస్కారం అని నేర్చుకున్నాను. ఈ రోజు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడనే పక్కనే దూరంలో మా నాన్నమ్మ చూశారు. మా అమ్మ నరసింహాయి కూడా మా భాగస్వామి గంగమ్మణి గారు, మా కుమారుడు నిరుపమ్ రెడ్డి, కోట మూలిక గారు కూడా 3 రోజుల నుంచి అనే ప్రోగ్రాం ఉందని వారి కోర్టు వదులుతోని మేడం గారు చెప్తుంటే ఆల్రెడీ భావోద్వేగం గురైనాము. ఇప్పుడు నిజంగా అన్నగారికి టైం లేదు. నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి వస్తుండు. దాదాపు నాకు తెలిసి 400 కోట్లు తీసుకున్నట్టు రోడ్లకు మన పార్లమెంట్ కాన్ఫరెన్స్ లా. అందుకోసమే తన దగ్గరికి పోవాలి. మనం ఏదో ఇట్లా నిజంగా ఇక్కడ ఇది ఇప్పుడు మనం అంతా కూర్చున్నాం కింద జాగా సీసీ ప్లాట్ఫామ్ తనమే 10 లక్షలు ఎంపీ గారు ఇచ్చారు. మీరు కూర్చున్న దానికన్నా తప్పదు కొట్టాలి, లేకపోతే మనం మనసులో పెట్టి. ముఖ్యంగా ఒకటే ఈ రోజు నేను చెప్పాల్సిన ఒకటే, వీరంగా చెప్పారు. ఎంతో మంది గునుక్కున్నారు,
చాలా రకాల అవస్థలు పడ్డు. సరే అవన్నీ అవస్థలు తట్టుకొని లాస్ట్ కు మాకు ఎంపీ గారు ఒక 4-5 పిల్లర్లో ఒక గట్టి పిల్లర్గా దొరుకుతుంది. జస్ట్ పోయి చేయలో చెప్పిన ఇట్లన్నా జేఎంపీఎం ఎఫ్యూ అంటే ఎఫ్యూ అంటే తనకు ఐడియా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సర్కారు ఆత్మ నిర్భర్ అభియాన్ పథకంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఎఫ్యూలు భారతదేశ వ్యాప్తంగా నిర్మాణం అవుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఉన్నప్పటికీ టర్మరిక్ క్లస్టర్ భారతదేశంలో ఇట్లాంటి 5 మాత్రమే ఇచ్చారు. ఒకటి గురుగాంలో ఇచ్చారు, ఇంకోటి కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా చామరాజనగర్ లో ఇచ్చారు, ఇంకా 2 ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల ఒకటి, విశాఖపట్నం ఒకటి ఇచ్చారు, ఒకటి తెలంగాణ నిజామాబాద్ జిల్లా మన పార్లమెంట్ పరిధిలో జక్రాన్పల్లి మండలం మునాబాద్ గ్రామంలో ఇవ్వడం జరిగిందని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే ఉంది తెలంగాణ, అది మారుమూల ప్రాంతం ఈ మునాబాద్ గ్రామం రావడం. నిజంగా 5 గ్రామాల పేర్లు అన్న ఒక్కొక్క అక్షరం ముందు తీసుకున్నాం. జేఎంపీఎం, జగత్పల్లి, మైలారము, కలిగోటు, ఏ ఊరు 4 కాదని ఒక్కొక్క అక్షరం తీసుకొని పెట్టినాం. మేడం బిల్లా చూస్తున్నారు, ఏది కొట్టినా ప్రకృతి పెట్టినా వికృతి పెట్టినా అన్ని రెడీ రిజిస్ట్రేషన్ అయింది. మా జేఎంకేపీఎం రిజిస్ట్రేషన్ చేయాలి, మాదే ఫస్ట్ అయింది. ఈ రకంగా కూడా మాకు రిజిస్ట్రేషన్ కూడా సహకారం జరిగింది. ముఖ్యంగా అన్నగారికి ఈరోజు పల్లె గంగన్న గారు జాతీయ పసుపు చైర్మన్ రాగానే చెప్పిండు, తన మర్చిపోయినట్టు ఒక అనౌన్స్ చేస్తాడు. 40% సబ్సిడీ తోటి ఒక ₹1 కోటి గోదాం మీకు ఇప్పిస్తాడు. తను యాద మర్చినట్టు మళ్ళీ చెప్తాడు. అంటే 30% ఇంకా 10% ఇస్తారు మాకు ఎమ్మెల్యేలను పంపిస్తా పట్టుకుంటాం. 10%, 30% సబ్సిడీ తోటి జాతీయ పసుపు హోదాలో ఒక గోదాం ఇప్పిస్తాడు. దానికి మళ్ళీ ఇప్పిస్తాం. గట్టిగా చప్పలు కొట్టాలి మన గోదాం వస్తున్నానికి. అట్లాగే ఇంకో శుభ సూచకం, ఎమ్మెల్యే దంతలాంగతో మాట్లాడినా మొన్న నేను ఇన్విటేషన్ ఏమైనప్పుడు మా క్లాస్మేట్ శ్రీని వాళ్ళ చుట్టం పక్కనే ఉంటాడు. ఇది ఇక్కడ వచ్చిందన్నా, మీరు దంతాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పసుపు అంటే శుభం. లక్ష్మి మీ యొక్క చేతి కూడా మా 5 గ్రామాల సన్నకారు రైతుల మీద పడాలి, మీ సహాయం అందాలంటే గట్టిగా చెవులో చెప్పి చూపించిన మిషన్ గ్రేడింగ్ మిషన్ కు ₹1,00,000 అనౌన్స్ చేస్తుందని చెప్పడం జరిగింది. అన్నగారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు. ఇది నిజంగా శుభ సూచకం. ఈ రోజు మనకు ₹1,00,000 గ్రేడింగ్ మిషన్ రావడం అనేది వాస్తవంగా నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడడానికి ముఖ్య కారణం ఒకటే, జయశ్రీ మేడం, మాధవరావు సార్ మాధవరావు సార్ ఒకసారి మీ స్నేహాలు కోరుచు. ఈ మాధవరావు సారు ఈయన రిటైర్డ్ ప్రొఫెసర్, కొన్ని వేల మందికి పాఠాలు చెప్పి వాళ్ళ అల్లుడు పైలట్, బిడ్డ డాక్టరు, భార్య డాక్టరు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు భార్యను తీసుకొని వచ్చి మేడంను వాళ్ళు టోపీ పెట్టుకున్నారు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నారు, కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు, చెమటలు ఆగుతారు, అసలు చెమటలు కాలిపోతున్నాయి. మేడం చూసి నేను బాధపడుతున్నా, సార్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వస్తే పరేషాన్ అవుతుంది. ఇంత పరేషాన్ అవుతున్నా తిరుపతి నేను, నువ్వు 4 సంవత్సరాలు ఎట్లా కష్టపడుతున్నావు అని చెప్పి నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిజంగానే కష్టాన్ని గుర్తించిండ్రు పెద్దలు, చాలా ధన్యవాదాలు. మరి ఈ వేదిక మీద ఒకటే కోరుతున్న ఎంపీ గారిని, అన్నా ఇది మీ పరిధిలో ఉంది, మన పార్లమెంట్ పరిధిలో ఇక్కడ చాలా మంది మీ 14 వచ్చే రైతులమే కాకుండా దీన్ని ఖచ్చితంగా మీరు ఇంకా శ్రద్ధ తీసుకుని, ఇప్పటికే మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇంకా మీరు శ్రద్ధ తీసుకొని మాకు తెలిసి ఎంపీ గారు ఒక మాట చెప్తున్నా, తిరుపతి భాయ్ ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీస్ లో ఈ జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున 4 రైతులకు అపాయింట్మెంట్ కోరి పెట్టినా అని చెప్పి చెప్పడం జరిగింది. ఢిల్లీ ప్రధానమంత్రి కూడా మన పసుపు తీసుకపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మన ఇందూరు పసుపుకు మన భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం. దయచేసి రైతులు కూడా చెప్తున్నాయి, రైతులు సభ్యులకు ముఖ్యంగా దయచేసి ఇప్పటిదాకా 5 నెలలు అయిపోయింది, తిట్టిరో గులిగిండ్రో అలిగిండ్రో అయిపోయింది. ఇప్పటి నుంచి గులుగుడు అలుగుడు బంద్ చేసి దయచేసి మీరు పైసలు అడగండి, గిట్లనే తిప్పలు పడతాం, యాన్నో చేస్తాం, మేమే చేస్తాం, కానీ పని చేయండి. ఇప్పుడు గంగారెడ్డి గారు వచ్చారు, గో ఆధారిత వ్యవసాయం చేస్తాం, ఆవులు ఇస్తుండు చేద్దాం, ఒక ఆపత్రం ఆర్గానిక్ చేద్దాం, మేము కమిటీ చెప్తాం, దయచేసి మీరు వినండి. నువ్వేం ఆర్గానిక్ అనకండి, దయచేసి ఇప్పటికైనా మారి ఆర్గానిక్ సైడ్ వెళ్దాం. భువనేశ్వరి మేడం గారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు చాలా విలువ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనం తయారు చేసిన ఫస్ట్ పౌడర్ ఈ రోజు ఆర్గానిక్ అంటే వేరే మా మిత్రులు సుధాకర్ వచ్చారు, వాళ్ళు 25 కేజీలు తీసుకపోయి అర్ధ కిలో ప్యాకెట్ జమ చేసుకుని 20 కిలో అమ్ముకోవడం అంటే వ్యాపారం. మా పాపారావు నచ్చింది ఇక్కడికి ఆర్గానిక్ రైతు. నేను కూడా చెప్తున్నా, రైతు మనము పండించే పంటను విలువ ఆధారిత వస్తువు చేసినప్పుడే ఆ వస్తువుకు విలువ వస్తుంది, రైతు కూడా విలువ వస్తుంది, మనకు డబ్బులు వస్తాయి, మార్కెట్ అంతకంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏపీ ఉంది, అది జేఎంకేఎం ఎఫ్ఓ
దాన్ని భారతదేశంలో నెంబర్ 1 ఛాలెంజ్ చెప్పి అందరూ గట్టి సంకల్పం తీసుకొని ఈ రోజు నేను ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా ఎంపీ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాము. మాకు సమావేశం గదికి డబ్బులు రావాలన్నా మీరు ఇంతకుముందు కచ్చా కన్స్ట్రక్షన్ అప్పుడు ఎంపీ గారు విజిట్ చేశారు. కల్గోటుకు ఫంక్షన్ వచ్చినప్పుడు మీరు చేసేయండి తిరుపతి భాయ్ ఇచ్చేస్తే డబ్బులు 10 లక్షలు ఇచ్చారు. సీసీ రోడ్ అయిపోయింది, ఇంకొక 15 లక్షల రిక్వైర్మెంట్ ఉందని అడిగినా ఇప్పుడే రాసుకున్నాడు. దయచేసి మా మీద దయతో కాకుండా మేము చేసే పనిగా చూసి మీరు అనౌన్స్మెంట్ చేస్తారని మనసారా కోరుతూ మరి ఇట్లానే ఇంకా మా ఇంప్లిమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ కొన్ని మా చేసే సాయి ఇక్కడ కూర్చున్నారు. బెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ కొన్ని కోట్ల వ్యాపారం చేస్తూ ఇట్లాంటి మిషన్లు ఇస్తూ ఉంటారు. మాకు అవస్థ అవుతుంది, పైసలు అడుగుతుంది, ఢిల్లీకి నుంచి రావాలి అన్నగారు. దయచేసి లెటర్ కొంచెం మీరు ఫార్మాలిటీ చేసుకోవాలి అంతే. రండి మేడం, మీరు ఇస్తే మాకు 80 లక్షలు మిషనరీ ఇచ్చారు ఆయన ఇంకా 30 లక్షలు గవర్నమెంట్ ఇవ్వట్లా. కాస్త దయచేసి హెల్ప్ చేయండి. శేషసాయి గారు మనకి మిషనరీ సప్లై చేసినారు. ఆల్మోస్ట్ ₹1 కోటి మిషనరీ ఇచ్చారు. క్రెడిట్ మీద ఆయనకి 50 లక్షలు ఇచ్చాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంకా 50 లక్షలు ఇవ్వాలి. ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. దాని ఫలితంగా వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కదా. ఈరోజు పసుపు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరియు మైక్ పడితేనే భయపడుతుంది, సర్కారు భయపడుతుంది, మీరు కూడా భయపడుతుంది. అన్నగారు దయచేసి ఏమనుకోవద్దు. కోటపాటి నరసింహరావు గారు వ్యవసాయ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాదారులు కోటపాటి నరసింహరావు వేదిక మీకు మాట్లాడారు. మీ గొంత గట్టి ఉంటుంది, మీరే మాట్లాడారు. అన్న రండి రండి అన్న. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరియు మిగతా సమావేశంకి వచ్చిన రైతు సోదరులు అందరికీ నాయకులు మరియు ముఖ్యంగా మేము ఈరోజు పసుపుకు సంబంధించి మాట్లాడాలంటే మేము కూడా చిన్నప్పుడు కాల్కులేషన్ ఆమె పసుపు ఉడకబెట్టినప్పుడు ఆ ఇళ్లను కొట్టి ఆ ఇళ్లను పెరిగి రైతుల బాధలు రైతుల కష్టాలు ఈరోజు అంటే సుఖవంతమైన జీవితం ఉంది. కానీ ఒకప్పుడు మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలల ముందు కాల్పు తర్వాత మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడి పసుపు ఉడకబెట్టుడు, ఎండబెట్టుడు, మా అవ్వలు మా అక్కలు అందరూ రోడ్ల మీద ఎక్కలేదు కదా. అంటే ఈరోజు అంటే నాకు అంత ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ రైతుల కుటుంబాలలో పుట్టాం కాబట్టి రైతు ఎన్ని రకాలుగా ఇంకా రిలేటెడ్ టు పసుపు సుమారు 9 నెలలు పసుపు ఇత్తనం పోసినప్పటి నుంచి పసుపు దొబ్బి ఉడకబెట్టి ఎండబెట్టి గంజికి తీసుకుపోయిన దాకా రైతు ఎంత యాతన పడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు, ఇవన్నీ అనుభవించినాం. కాబట్టి ఈరోజు ఎక్కడన్నా ప్రభుత్వంలో ఇంత పెద్ద ఉన్నతమైన స్థానాలలో ఉన్నా ఈరోజు ప్రజాప్రతినిధులుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా నిరంతరం రైతుల గురించి పోరాడుతున్నాం. అంటే ఈ వాల్యూ యాడెడ్ ఎందుకంటే ఇది ఒకటే కాదు, రైతులు దీన్ని బట్టి మీరు ఒక పసుపు మీదనే పరిమితం కాకండి, ఇంకా మీరు చాలా రంగాలను వదిలిపెడుతున్నారు. మీకు రైతులు వ్యాపార రంగంలో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు వ్యాపార రంగంలోకి పోవాలంటే రైతు ఉత్పత్తి కాదు, మీకు కావాల్సిన మోటార్లు కావచ్చు, కావాల్సిన సిమెంట్ రేకులు కావచ్చు, కావాల్సిన హార్డ్వేర్ షాపులు కావచ్చు, సిమెంట్ షాపులు కావచ్చు, స్టీల్ షాపులు కావచ్చు, వందలాది వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మనం పండించిన పంటకే వ్యాపారాలు చేసిన అవసరం లేదు. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా రైతులు వ్యాపార రంగం కనబడతలేరు. స్టీల్ షాప్ కూడా చూసినా వేరుడు కనబడుతున్నాడు, సిమెంట్ షాప్ చూసినాడు వేరుడు కనబడుతున్నాడు. మళ్ళీ రైతులే ఇక్కడ ఉన్న మేజర్ కన్జ్యూమర్స్ వచ్చి మొత్తం రైతులే. కాబట్టి మీరు ఆ రంగాలలో కూడా ఉండి
కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు ఈ మధ్యన, ఎందుకంటే ఈ ప్రాంతం నాదే కాబట్టి, ఇంకా మా కొలిపాకల్లో మా మేనత్త ఉంటుంది, మునరాబాద్లో మా అక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంది ఈ రెడ్డిస్ లేకపోతే రైతులు వేరే వారు కావచ్చు కొద్దిగా వ్యవసాయం రాగానే పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు. ఆ అమెరికాలో కూడా ఏం సుఖపడతలేరు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు సుఖపడుతున్నారని, చాలా కష్టపడుతున్నారు ఆ పిల్లలు. రెస్టారెంట్లో పనిచేసి, సూపర్ మార్కెట్లో పనిచేసి, పెట్రోల్ బంక్లలో పనిచేసి వందలాది మంది ఫోన్ చేస్తారు మాకు, మమ్మల్ని తీసుకెళ్ళింది సార్, ఇక్కడ మా తల్లిదండ్రులకు చెప్తే అర్థం అవుతలేదు, ఇక్కడ పార్ట్ టైం చేయాలి కదా చచ్చిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు, ఎప్పుడు ఎలా కొడతాడు. మీరు ఇది కూడా ఆలోచించండి. మీ బిడ్డలని అక్కడెక్కడో ₹1,00,000, ₹1,50,000 మన కష్టం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ వచ్చేది లేదు, చూసేది లేదు. అక్కడ రావాలంటే ఆ కంపెనీలో ఉద్యోగం ఉండదు. మరీ ముఖ్యంగా గ్రామాలల్లో ఈ రైతుల మధ్యన వైషమ్యాలు, వర్గాలు, పార్టీలు తగ్గించండి. రైతుకు ఒకటే కులం ఉండాలి, రైతుకు కులం ఒకటే ఉండాలి, పార్టీ ఒకటే ఉండాలి. ఏ పార్టీ అనేది రాజకీయాలు వేరు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిర్ణయించుకోండి. ప్రతి ఊర్లో వర్గాలు, మళ్ళీ దాంట్లో గొడవలు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ప్రతి ఊర్లో చెరువులు కబ్జకైనాయి. అవి మీ చెరువులు, ఎవరు కాపాడుతాడు చెరువుల్ని? చెరువులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఇవన్నీ రైతులు మీరు కాపాడుకొని అన్ని రకాలుగా ఆర్థికంగా ఈ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పద్ధతులు. ఈ రోజు కూడా మీరు అందరు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు, మీ కొడుకులు కూడా ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు చదివారు కాబట్టి కొత్తగా ఆధునిక పద్ధతులు చూసుకొని అన్ని వ్యాపార రంగాలకు విస్తరించి గ్రామాలలో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయండి. సుమారు ఇప్పుడు అడ్ల గురించి చెప్తున్నా. ఇది వస్తుంటే 4 రోజులైంది అడ్డు రోడ్డు మీద ఉండి. అడగరు, రండి ఎమ్మెల్యేలను అడగండి, మేము ఎట్లా పోరాడుతున్నాము. ఇప్పుడు నేను ఉన్నాను, వడ్లు కోతకు రాకముందు 4 రోజుల ముందు ప్రభుత్వానికి చెప్పాను. వడ్లు కోతలకు రాకముందు, వరి కోతకు రాకముందు 4 రోజుల ముందు చెప్పాను. రైతులకు కావాల్సిన ఏంటి? సుమారు ఇది మునరవాద గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు వేసాము, ఎన్ని క్వింటాలు వస్తుంది, ఎన్ని బస్తాలు కావాలా, ఎన్ని కాంటాలు కావాలా, ఎంతమంది హమాలీలు అవసరం ఉంటారు, ఎన్ని లారీలు అవసరం పడతాయి, అది చేయలేదా ప్రభుత్వం? ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు రైతులు. మొత్తం ఆర్మూరు, ఈ ప్రాంతం అంతా, నిజామాబాద్ జిల్లా అంతా ప్రాంతం అంతా ఏడుస్తున్నారు. మొన్న కలెక్టర్కి ఫోన్ చేస్తే, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే, నాయకులకు ఫోన్ చేస్తే ఏమంటున్నారు? నూక శాతం ఎక్కొచ్చింది. ఎండలు ఎండినప్పుడు నూక శాతం రాకపోతే ఏమొస్తుంది? మీరు టైంకి కొనకనే పోతురి, టైంకి తీసుకోకనే పోతురి. ఒకళ్ళు అంటారు మేము సన్నాలకు 500 ఎక్కిస్తున్నాం కానీ రైతులు పెట్టిండ్రు. ఎందుకు ఇస్తామన్నాం? మనం ఇస్తామన్నాం కాబట్టి రైతులు పెట్టిండ్రు. మాకు ఎప్పుడైతే వరి నాట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి మొత్తం లెక్కలుంటాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం అతకుతకలమైంది, రైతు బతుకు నడి రోడ్డు మీద ఉన్నది. వీటిలో కూడా పోరాటం నేర్చుకోండి. మీరు పండించిన వడ్లే అవి, మీరు పండించిన పొలాలే. ఈరోజు ఏ రోడ్డు మీద చూసినా రాలేదు. 100% 50% వెళ్ళిపోయింది. రైస్ మిల్లు కొంటలేడు. రైస్ మిల్ ఎందుకు కొంటాడు? వాడు వ్యాపారి కదా. ఎంతవరకు 100%? ఇప్పటికి 100 సార్లు మాట్లాడాను కలెక్టర్తో. సార్ రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది సార్. రోడ్డు మీద రోజు తాటిపత్ర అప్పుడు వలగొట్ల వాన ఎప్పుడు వస్తుందా, మొగులు ఎప్పుడు అవుతుందా? కాబట్టి దయచేసి మీరు రైతులు కూడా కొంత చైతన్యం తెచ్చుకోండి. పార్టీలకు అతీతంగా రైతులందరూ ఒకటిగండి. స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిలదీయండి. అందరం కలిసి ప్రభుత్వం ముందే ఉత్తర తెలంగాణ ఓటు పట్టించుకొని దిక్కులేని ప్రాంతమైంది. ఎక్కడ చూసినా వడ్లు అంటే ఇట్లాంటి రైతుల సమస్యల మీద ముఖ్యంగా ఉండండి. ఈ చెరువు లాంటి అందుకు కాపాడుకోండి. గ్రామాలల్లా కులాలకు అతీతంగా ఉండండి. ఇది కూడా లాస్ట్ ఒకటి చెప్తాను, ఎందుకంటే సోదరుడు మాట్లాడుతున్నది కాబట్టి. ఇట్లనే ఉండే ఇట్లాంటి ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, ఇట్లాంటి మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి పొలాలు ఉంచుకున్నారు, కొద్ది 20 తులాల బంగారం కొనుక్కున్నారు, పిల్లగాళ్ళ కార్లు కొన్నారు, బైకులు కొన్నారు. ఒక 80 ఏళ్ల కింద కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇట్లనే ఫ్యాక్టరీలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు, ఒడ్డు పోసుకున్నారు, ఓరం కోసుకున్నారు, 2 అంతల మేడ కట్టుకున్నారు, ఇంటి ముంగట కారు పెట్టుకున్నారు, పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. ఇప్పుడు లేరు, అన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. ఇవన్నిటితో పాటు దేశం ఎటుపోతుంది, ధర్మం ఎటుపోతుంది? ఏమైనా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇట్లనే 80 ఏళ్ల కింద మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపిండ్రు, లండన్ పంపిండ్రు, ఆస్ట్రేలియా పంపిండ్రు. అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ మాల్ సినిమాలు చూసిండ్రు. అన్ని పోయినాయి. ఇప్పుడు
ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? ఇందు వైద్యదాలు దంపిను. ఇంకెందుకు కులపించి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? ఇందు వైద్యదాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాడు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోదు పిల్లలు, కడుపు నిండా కనుకోదు లేదా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7 మంది. ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే అది సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అని కూర్చోడే మా మరి. ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో. ఆడేమో బాంబులు పెట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీర్ బాంబులతో భయపడుతున్నాడు పోరాడు. ఇవి కూడా ఆలోచించండి. ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలల్లా వ్యవసాయం చేసుకుంటా, ఇంత కష్టపడి ఏదో చాతనైన దానికి 4 పనులు చేసుకుంటా, డబ్బు 30-40 చేసుకుంటున్నారు, 40-50 చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇచ్చిపోతారు? నేను ఒకవేళ మాట్లాడింది ఇంటి పేరుకి ఆలోచించండి. నేను మాట్లాడిన ఒక అబద్ధం కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఎడిపోతారు, కాశ్మీర్కి వెళ్ళిపోతే ఢిల్లీకి వస్తుంది, వెస్ట్ బెంగాల్ పోతే మహారాష్ట్ర పోతుంది, మహారాష్ట్రకి వెళ్ళిపోతే ఒరిస్సాకి పోతుంది. ఇవన్నీ అయిపోయినాక వెళ్ళిపోతారు. ఉన్నదే ఒక దేశం. రైతు బిడ్డగా రైతుల గురించి మాట్లాడినా, కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని బంగారం కొనుక్కొని ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఓడికిచ్చిపోతారు. పంక్చర్ దుకాణం పడికే, పండ్ల దుకాణం పడికిచ్చిపోతారా? ఆడేమో కలలు అంటున్నాడు, పండ్లు అమ్ముకుంటే బిల్డింగ్ నాదే అనుకుంటా. ఇటు కొడుకు అయితే అమెరికా ఉన్నాడు, ఇటు రాష్ట్రంలో లేడు, లేడు, నేనే తీసుకోవాలని. కొద్దిగా దయచేసి ధర్మం కూడా ఉంచుకోండి. ఈ సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలకు ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఆడొక్కడు ఫోన్ చేస్తాడు, ఈడొక్కడు ఫోన్ చేస్తాడు, హిందువుల గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి, నా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేను పుట్టినే హిందువుగా, పెరిగినే హిందువుగా. నువ్వు ఎట్లయితే నీ ముస్లింస్ మాట్లాడుకుంటున్నావు, నువ్వైతే నీ క్రిస్టియన్కి ఎట్లా మాట్లాడుకుంటున్నావు, ఎట్లయితే ప్యాంట్లు చూసుకుంటా బుల్లెట్తో కాలుస్తున్నారు, మాకు లేదా? మాకు రక్తం మరగదా? మాకు దుఃఖం రాదా? పెళ్ళైన బిడ్డ 3 రోజులకు ముండ పోస్తే మా కళ్ళకు నీళ్లు రావా? అనివేనుకోయిన ఆడబిడ్డ విధవరాలు కడితే ఏ తల్లిదండ్రుల కడుపు ఉంటది? కొడుకైనా జ్ఞానం ఉన్నదా? లేదు. అయిపోయి 5 నిమిషాలు మన బిడ్డ కాకపోతే మరి అది మన దగ్గర కదా. ఎట్లా? కాశ్మీర్లకు వచ్చిన తుపాకీ, నిజామాబాద్కి వచ్చిన తుపాకీ జగ్రాంబెల్కి వెళ్తే ఎట్లా? ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. రైట్, నేను ఇష్టం లేను మీకు, ఇంకొక మీరొచ్చి రండి. లేదు మా పార్టీ ఇష్టం లేదు, ఇంకొక హిందుత్వ పార్టీ కూడా వేయండి. అది కూడా లేదు. హిందుత్వం అంటే ఇష్టం ఉన్నట్టు వేయండి. కుంభమేళలో మునగనోడిని, కుంభమేళలో రానోడిని ఏంటి కత్తరాడు? నీ గుడి ఊళ్ళో కొట్టేటోడు కొట్టేస్తావు, నీ ధర్మాన్ని హింసించిన కొట్టేస్తావు. అయోధ్య రామ గుడి కడితే రానోడిని తెలదా మీకు? ఇంకా రాజకీయ వేదిక కాబట్టి అడిగా మాట్లాడుతున్నాడు పేర్లతో సార్. దుమ్ము దుర్తులు మామూలుగా దుర్పుతుంది అంతే కదా. 66 కోట్ల మంది మునిగిందా కుంభమేళ? ఓరికి ధైర్యం రాకపోయా, దొరకు రాకపోయా, ఇప్పుడు నోడికి రాకపోయా. సత్తరా అచ్చింది ఒక రోజు మునిగితే ఏమైతుంది? అమెరికాకి వచ్చి మునిగిపోయారు, లండన్కి వచ్చి మునిగిపోయారు, ఇంగ్లీష్ వాడు మునిగిండు, జపాన్ వాడు మునిగిండు, జర్మన్ వాడు మునిగిండు. మన ధర్మం ఉన్నొద్దులే మనం ఉంటాం. ధర్మం లేని రోజు దేశం ఉండదు. దేశము ధర్మం లేకపోతే మీ భవిష్యత్ తరాలు ఉన్నాయి. దానికి కశ్మీర్ ఉదాహరణ, పాత బస్తీ ఉదాహరణ, బైన్సా ఉదాహరణ, ఆరుమూరులో జిరాయిత్ నగర్ ఉదాహరణ,
పెరికిట్ల పెట్రోల్ బంక్ వెనకాల ఉదాహరణ, నిజామాబాద్ లో అరసపల్లి ఉదాహరణ. పోయారు ఎప్పుడైనా? ఈ పిల్లలు పోతారా? కాబట్టి దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు. రాజకీయాలు మాట్లాడి చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం, మడ్ల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన రైతు కుటుంబాలకు వెళ్ళి రైతు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. కానీ మీరు కూడా మిమ్మల్ని చల్లగా చూసుకోండి, కూడా మీరు చల్లగా చూసి నేర్చుకోండి. మేము ఇష్టం లేకపోతే బిడ్డలు పంపించండి, మేము ఏమైనా తయారు చేస్తాం, వీరులను తయారు చేసి పంపిస్తాం. మొత్తం వీర భూమికి శివాజీ విగ్రహం పెడదామంటే భయం, ఆడగొట్టి పుస్తకాన్ని పెడతాడు. చూడుని పేపర్ చూడుని, యూట్యూబ్ చదువుని, నవ్వుని, కథం అయిపోయింది. మన దాకా వచ్చే ప్రమాదం అంట. ఎప్పుడొకడే ఎప్పుడు పక్కింటోడు ఇల్లు కాలిందని ఈ రోజు మీరు ఆర్పలేదనుకో, మన ఇల్లు కాల్పిన రోజు కూడా ఉండడు. కాశ్మీర్ లో చచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో చచ్చింది 3 కింద సుహాన్ శెట్టి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత, మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకుందాం. అలా ఇతర మతస్థులు మేమేమంటాను, మా భక్తులు మమ్మల్ని భక్తులు, మేమెందుకు కల్మదా కదా, మేమెందుకు వస్తుందా? మీకు కల్మ వస్తుందా? ఒకరికైనా ఇలా వస్తుందా? తెలుగు వస్తుందా? కల్మ వస్తుందా? మీకు కల్మ వస్తుందా? మరి కాశ్మీర్ కడితే ఎట్లా? ఇప్పుడు కల్మ చదవమంటే ఎంతమంది చదువుతారు? ఇక అది కాశ్మీర్ అడిగింది ఇదే మాట. అర్థమవుతున్నదా మీకు? అది చదువుతాడా గాయత్రి మంత్రం? కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి హింట ప్రతిధ్వనించాలి. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పుంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి సమాధానం ఇస్తా. కల్మ మేమెందుకు చదవాలా? మేము ఆ గాయత్రి మంత్రం, మా గీతాపారాయణమే చేస్తాం. మేము మిమ్మల్ని గీతాపారాయణం చేయమంటలేం. మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకుని కన్న తల్లి బతిలాడితే సంపత్తో కాలం మీద పడితే చంపుతారా మీరు? భార్య కొడుకు మమ్మల్ని చంపుకుంటే మోడీకి బోలా అంటారా? బరాబర్ మోడీకి బోలు. మోడీ మా దేవుడు, మోడీ మా రాజు, మోడు వీరుడు మోడీ. మోడే మా దేవుడు. దేవుడికి ఎవరికి చెప్తాంరా? చెప్తున్నాం, చెప్పినాం, త్వరలో దానికి సమాధానం చెప్తాం. బరాబర్ 1000 నికాల్కే చెప్ చూడేగా తుమ్ లోగోं को. ఎవ్వరు ఎక్కడ ఉండేది అవసరం లేదు. దయచేసి రైతు సోదరులు, మీరు ప్రధాన కర్తలు గ్రామాలలో, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, భూములున్న వాళ్ళు, ఇళ్లున్న వాళ్ళు, మీరు కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఉచితం ఏం చేస్తున్నారు? ఒక ఉచితం ఒక రోజు బతుకమా? లేనోడు అంటున్నాడు, ఉన్నోళ్ళకి మనకేమైతుంది? బిల్డింగ్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అదేదో చెప్పంగా నాగమగం అవుతాం. అన్ని ఉండాలి కదా, ఈ భూమి పర్మనెంట్ ఉండాలి కదా, ఇల్లు పర్మనెంట్ ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, భవిష్యత్తు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, కట్టు ఉండాలా. క్షణికంగా రాజకీయ నాయకులు చేసే మోసాలకు బలి కాకండి. ఈ దేశంలో నీ గురించి ఎవడు కొట్లాడుతాడు? నీ ధర్మం గురించి ఎవడుంటాడు? నీ దేశం గురించి ఎవడుంటాడు? నిజంగా ఆలోచించండి. మీకు తెలియకపోతే మీ బిడ్డలను అడగండి ఈ రోజు దేశం ఏం జరుగుతున్నది. కాబట్టి అందరూ ఒకటికండి. వ్యవసాయంతో పాటు మీ దైవాన్ని ఏం చేసుకుంటారు? దైవమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? దేశమే రోజు ధనం ఏం చేసుకుంటారు? అన్నిటితో పాటు దైవాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకోండి, మీ భవిష్యత్ తరాలను కాపాడుకోండి, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. హిందూ అని గర్వించడానికి ఇవ్వండి, భారతీయులను చెప్పుకోవడానికి గర్వపడండి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేసుకోండి. నేను చెప్పిన బాధ ఏంటంటే కాశ్మీర్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చారు, వెస్ట్ బెంగాల్ లో ఫ్యాక్టరీ వదిలేసి వచ్చారు. జీవితాంతం కష్టపడి ఇలా కష్టపడతారు, మళ్ళా ఓడుకో పాలు చేసేస్తారు. ఇట్లాంటి మన ప్రాంతంలో కావద్దు. భారతదేశం ఎప్పుడు ఈ ధర్మంతో, ఈ సనాతన ధర్మంతో సుభిక్షంగా ఉండాలా. మీ బిడ్డలు మేమెట్లా ఆత్మగౌరవంతో బతికిన ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీ బిడ్డలు కూడా ఇట్లాంటి మందిరాలతోని, శోభయాత్రలతోని, శ్రీరామనవమి చేసుకుంటా, హనుమాన్ జయంతులు చేసుకుంటా వాళ్ళు నిండు 100 ఏళ్లు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. వారు పుట్ట బద్దలు కొట్టినట్టు చెప్పినా కూడా దాంట్లో ఉన్న నిజాన్ని మనం అందరం కూడా గుర్తించి
మనం ముందుకు ఎలా వెళ్ళాలి అంటే ఈ రోజు కష్టపడి పిల్లలందరినీ పెంచుకొని ఆస్తులు సంపాదించుకొని రైతు వ్యాపారం కావాలని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ అసలు మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన అస్తిత్వాన్ని భారతదేశంలో మన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, మనం ఎంత గట్టిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలన్న విషయాన్ని చాలా చక్కగా విడమర్చి చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇప్పుడు తన సోషల్ సర్వీస్ కి పేరు పొందిన శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, వారు ఎమ్మెల్యే గారి కంటే ముందు కూడా వారి వ్యక్తిత్వానికి వారి సేవలకు వారు పేరు పొందిన వారు నిజామాబాద్ లో. వారు ఇప్పుడు మన నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యేగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय किसान जय जवान. ఈరోజు JNKTM పసుపు రైతుల ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో ఇందూరు పసుపు తయారీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు ప్రకృతి పర్యావరణ సంస్థ చైర్మన్ జయశ్రీ గారికి మరియు ముఖ్య అతిథిగా చేసిన మన డైనమిక్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గౌరవ శ్రీ పల్లి గంగారెడ్డి గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే హిందుత్వం అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి విడమర్చి చెప్పిన మన డైనమిక్ లీడర్ రాకేష్ రెడ్డి గారికి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీమతి భవానీశ్రీ గారికి, భూదానకర్త శ్రీమతి శ్రీ ములుగు అరుణ హిమగిరి గారికి, JNKTM చైర్మన్ అండ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి గారికి, ప్రకృతి పర్యావరణ సంస్థ సీరో మాధవరావు గారికి, 5 గ్రామాల నుంచి విచ్చేసిన రైతులకు మరియు డైరెక్టర్లందరికీ కూడా, మరియు వేదిక ముందున్న సోదర సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 4 సంవత్సరాల క్రితం, సుమారు 4-5 ఏళ్ల కింద పసుపు అంటే భయపడే, అంటే అంత తక్కువ ధర పసుపు అంటే భయపడే స్టేజ్ నుంచి ఈరోజు పసుపు పండించడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే ఆ క్రెడిట్ మన ఎంపీ గారికి దక్కుతుంది. 30 సంవత్సరాల చిరకాల రైతుల కోరిక పసుపు బోర్డు, దాంతో పాటు జాతీయ పసుపు చైర్మన్ గా మనందరికీ సుపరిచితులు గంగారెడ్డి గారు కావడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఏదైతే నరేంద్ర మోడీ గారు రైతు ఆదాయం రెట్టింపు కావాలని ఒక ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ప్రారంభించబడ్డది. అంటే మనం పండించిన పంట వయారా కాకుండా డైరెక్ట్ గా ఒక వ్యాపార సంస్థకు లేకుంటే మనమే పసుపు పొడి తయారు చేసి ఒక ఈ సొసైటీ నుండి డైరెక్ట్ గా మధ్యవర్తి లేకుండా, అది నరేంద్ర మోడీ గారి ఆలోచన. మనం పండించిన పంట ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, ఒక సొసైటీగా ఏర్పడి అది డైరెక్ట్ గా ఎక్స్పోర్టా లేకుంటే ట్రేడర్ దగ్గర తీసుకెళ్లే ఈ ఆలోచన, దానికి అనుగుణంగా మీరు ఈ ఫ్యాక్టరీని ప్రారంభించడం. ఈ యొక్క ఫ్యాక్టరీ నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణలో మొట్టమొదటి అయినా మరి తిరుపతి రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా, బాధ్యత పెరిగింది. నేను రాజకీయ నాయకుడినే కాకుండా ఒక వ్యాపారస్తుడు ఒకటి చెప్తా ఉన్నా, నేను వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ పల్లి గంగారెడ్డి గారు చెప్పినట్లు 20 రాష్ట్రాలలో పసుపు పండిస్తా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ప్రాంతాలలో పసుపు 30,000 క్వింటలు కూడా పడుతా ఉంది. అది న్యాచురల్ గా పండిస్తున్నారా, మరి ఏ విధంగా పండిస్తున్నారో మీరు పసుపు రైతులు ఇంకా క్వాలిటీ పసుపును ఏ విధంగా పండించాలా, దానికి ఈరోజు ప్రభుత్వము అనేక రకాలుగా సహకరిస్తా ఉంది. టెక్నాలజీ పరంగా కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా కానీ దానికి అనుగుణంగా ఈ ఏరియాలో ఇంకా క్వాలిటీ పసుపు పండించాలని ఈ ఏదైతే JNKTM
ఇతర భవిష్యత్తులో ఇతర ఫ్యాక్టరీస్ కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కానీ ఇది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఇది అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశం ఇచ్చేసిన అందరికీ నన్ను పిలిచినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తుంటూ మా ట్రస్ట్ ద్వారా అన్న కోరికల ప్రకారమే ఒక చిన్న మిషన్ ఇవ్వడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఇందాక చెప్పినట్టుగానే వారు ఇక్కడ కూడా వారి నేచర్ మారదంటారు చూడండి. వారి నేచర్ కి భిన్నంగా కాకుండా అనుగుణంగా ఇక్కడ ఈ కంపెనీకి కూడా ఒక గ్రేడింగ్ మిషన్ వారు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. గుప్తా గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న తరుణం అంటాం. మన పార్లమెంట్ సభ్యులు డైనమిక్ ఎంపీ గారు స్టేబుల్ గా ఉండాలి అనుకున్నది సూటుగా చెప్పడం, నమ్మిన వాళ్ళని ఆ పనిని ఖచ్చితంగా చేసి చూపెట్టడం అన్నది వారి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి మనం ఎంపీగా వారి కార్యక్రమాలన్నింటినీ కూడా చూస్తున్నాము. వారు మనతో పాటుగా ఈరోజు ఉండడం నిజంగా సంతోషకరమైన విషయం. వారి సపోర్ట్ మీ అందరికీ దొరకడం అనేది చాలా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డు రావడం, ఈ కంపెనీ లాంచింగ్ టైం, వారు ఎంపీగా ఉండడం, ఈ 3 కోఇన్సిడెన్సెస్ అనేది ఈ కంపెనీకి చాలా అది విదేశాల్లో కూడా ఈ కంపెనీ యొక్క బిజినెస్ పాకే విధంగా వారు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ వారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత సమయాన్ని వెచ్చించడమే దాన్ని మనం పెద్ద సపోర్ట్ గా తీసుకోవచ్చు. సో వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అరుణ మేడం గారు వచ్చి ఈ భూద మాధవరావు గారు ఎంపీ గారికి చిన్న సత్కారం చేసి ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభాధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ గారు, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీశ్రీ గారు ఐఏఎస్, జేఎంకేపీఎం ఎఫ్పిఓ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు, డైరెక్టర్ సోదరులందరికీ, ప్రముఖంగా ఈ మొత్తం ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి భూదాత పెద్దలు హిమగిరిరావు గారు దంపతులు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించుకున్నందుకు మీ ఎఫ్పిఓ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
లో ఏర్పాటు అవుతా ఉన్నాయో నాకు గుర్తున్నంత వరకు ఒక 2021 బడ్జెట్ లో అనుకుంటా 1,00,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో ప్రముఖంగా ఎఫ్పిఓలుగా రూపుదిద్దుకున్న రైతులందరికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సుమారు ఎంత వచ్చింది నీకు సబ్సిడీ? 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఈ ఫెసిలిటీకి ఇచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోండి. మన గ్రామంలో చర్చించినప్పుడు, ప్రధానమంత్రితో కూడా చర్చించినప్పుడు, ఇంతకు ముందున్న తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్, ఇప్పుడు పసుపు బోర్డు మాట్లాడే రోజులలో పసుపు బోర్డు మాట్లాడినాం. అదే సమయంలో ఆ తర్వాత కూడా ఎఫ్పిఓల ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తున్నది, అది ఎంఎస్ఎంఈ కింద గానీ అగ్రికల్చర్ సెక్టర్ కింద గానీ, మీరు ఎప్పుడైనా ఏ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకున్నా నిజామాబాద్ పార్లమెంట్ మోస్ట్ ప్రోగ్రెసివ్ ప్రగతిశీల రైతులు నిజామాబాద్ పార్లమెంట్ ఇంట్లో ఉన్నారు, సెగ్మెంట్ లో ఉన్నారు. అవేర్నెస్ ఎక్కువ ఉంది. అంటే అవగాహన, ప్రగతిశీల రైతులందరూ కూడా మా జిల్లా నుంచి వస్తారు సార్ అని వస్తారు టాపిక్. కాబట్టి మీ స్కీమ్ తొందరగా ముందుకు పోతుంది, ప్రజలకు తెలుస్తుంది, దాని బెనిఫిట్స్ రైతులకు అందుతాయి. ప్లస్ వీళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాలలో, అమెరికాలో, లండన్ లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా వాళ్ళే ఎక్కువ అని చెప్తారు. సో మార్కెటింగ్, ప్రమోషన్ కూడా ఎక్కువైతుంది సార్ అన్న. ఇవన్నీ ఒక సైడు, ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రకంగా నేను ప్రొజెక్ట్ చేస్తాను. ఓసారి పాలిటిక్స్ కూడా వస్తుంది. మాది పొలిటికల్ పార్టీ. మేము ఏం చేసినా ఫైనల్ గా మీ ఓట్ల కోసమే చేస్తాం. మేము ప్రభుత్వంలోకి వస్తాం. ప్రభుత్వంలోకి వచ్చిన రోజు రాకేష్ రెడ్డి చెప్పిన మొత్తం ఇంప్లిమెంట్ చేసేది అల్కగా అవుతుంది. ఇప్పుడు మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈ ప్రోగ్రాం కాగానే నేమో గడ్కరీ గారి ప్రోగ్రాం పోవాలి హైదరాబాద్ కి. ఇద్దరు ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఇందూరు పోతున్నారు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళని ఎల్లగొడతలేరట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక్కడ ఉన్న వాళ్ళట పాకిస్తాన్, జైల్లో ఎల్లగొట్టమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇనికి పోతున్నారు. మహారాష్ట్రలో ఎల్లగొట్టిండ్రు, గుజరాత్ లో ఎల్లగొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్ లో ఎల్లగొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు. బుల్డోజరు ఫస్ట్ ఎల్లగొడతారు అడిగి, ఈడ మాత్రం ఎల్లగొడతలేరు. అంటే నాకు సిగ్గుచేటు ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళిండ్రు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు. సో ఆ టాపిక్లకి ముందు పోయే ముందు ఎఫ్పిఓల విషయము, కేంద్ర ప్రభుత్వం స్కీములు ఏ రకంగా ముందుకు పోతే అల్కగా ఎట్లయితుంది, పబ్లిసిటీకి, ప్రజలకు తెలియనీకే, రైతులకు తెలియనీకే. నా ప్రాంతం ఎందుకండి అనగానే పొలిటికల్ యాంగిల్లో కూడా తెలంగాణ విషయంలో డిస్కషన్లు వచ్చినప్పుడు వివిధ కులాలు, మతాలు, ఇతర సెగ్మెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ అనేది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ కమ్యూనిటీ, సోషల్ కమ్యూనిటీ. నేను అన్నా సార్, ఆ విషయానికి వస్తే కూడా నిజామాబాదే మర్చిపోతుంది. మీరు నిజామాబాదే నెంబర్ 1, పైసలున్న రెడ్డిలందరూ మా వాళ్ళే అని చెప్తారు. ప్రగతిశీల అవసరసీసలైన రెడ్డి అనాలి, అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడాలి. సో ఈ రకంగా కలిసినప్పుడల్లా అలా నెత్తికెక్కించుకోవడం నా పని. కాబట్టి ఎఫ్పిఓల ఉందో దాని కింద కూడా గుర్తుపెట్టుకోండి. రేపటి నాడు కోఆపరేటివ్ సెక్టర్ కింద పెద్ద అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ, అది పసుపుది కావచ్చు, వరిది కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఆ సెక్టర్ కింద వచ్చినప్పుడు నిజామాబాద్ లో పెట్టండి సార్. మీ స్కీమ్ కి ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది, దేశమంతా బాగుతుంది అని చెప్పి. సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా
మనకి ఏ రకంగా మన ప్రజలు, ఇక్కడ ఉన్న రైతాంగం, ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. నేను ఎంబడినే బీజేపీ కండవ తప్పినా నీ అట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పచెప్పిన. కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా, చాలా యాక్టివ్ గా కూడా చేస్తాడు తిరుపతి. అవగాహన ఎక్కువ ఉంది, రైతాంగం గురించి ఎక్కువ తెలుసు, ఏ రకంగా ప్రమోట్ చేయాలా, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా. ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యూనిట్ కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత. ఆయన యాక్టివ్, ఎంత యాక్టివ్ ఉంటాడు, ఎంత ఫోకస్ ఉంటాడు ఆయన పని. ప్రతి రాష్ట్రంలో పసుపు పడుతుంది అలా. కాబట్టి ఈ పసుపు బోర్డుకు ఉన్న ఇంపార్టెన్స్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పసుపు బోర్డు చైర్మన్ గా మన బిడ్డ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీరు దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. ఇక రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది, ఇవన్నీ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఒకెత్తు. అసలు మనకి మన మెయిన్ ఫౌండేషను, మన వ్యక్తిత్వం, మన ఏదైతే ఒకటే ఒక దేశం ఉందో మనందరికీ, దానికి కూడా ముప్పు వచ్చినప్పుడు ఇవన్నీ కాదు, అది ముఖ్యమని రాకేష్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండో మనం అందరం విన్నాం. ఇక మీడియా కూడా బాగానే ఉంది. నరేంద్ర మోడీ సిర్ఫ్ పుల్ सड़क बनाने नहीं आया भाई. नरेंद्र मोदी भारत देश को जगत गुरु के जैसा खड़ा करने के लिए आया. तो మోదీ జీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు, మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినరో పాకిస్తాన్ టెర్రరిస్టులు, వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు, దీటైన జవాబు కాదు, పర్మనెంట్, ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగైతుంది. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం. ఇది నేను రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పెరికిట్ వెనుక పెట్రోల్ పంప్ వెనుక అది ఏంటది, ఏం కాలనీ, ఆర్మూర్ల, జిరాయత్ నగర్, నిజామాబాద్, ధన్పల్ సెగ్మెంట్ లో అరసపల్లి అంటే అది ఆ సబ్జెక్ట్ ఏందో మీ అందరికి అర్థమైంటది. నేను వాళ్ళనే అడుగుతున్నా సూటిగా. నేను 2019లో ఎంపీగా అయినా, రైతులందరూ 178 మంది ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసారు. 94,000 ఓట్లు సుమారు వాళ్ళకి వచ్చినాయి. నేను 72,000 తోటి గెలిచిన. నేను ప్రతిసారి ఇంటర్వ్యూలలో చెప్పేది, ఆ 94,000 ఓట్లు నాయి, బీజేపీకి రావాలి. అవి నాకు వచ్చుంటే మేడం 1,50,000 తోటి ఓడిపోతుంటే. మేడం అంటే తెలుసు కదా, మర్చిపోయినా యాడ్ చేయాలనా? 1,50,000 తోటి ఓడిపోవు. కాబట్టి నాది ఫస్ట్, నా పార్టీకి గాని, నాకు వ్యక్తిగతంగా గాని, నా నాయకుడు నరేంద్ర మోడీకి గాని ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఆ 94,000 ఓట్లు నాకు వచ్చేటట్టు పనిచేయాలి. అయితే కాంగ్రెస్ ఓడు, ఆ మేడం, వీళ్ళిద్దరు దోస్తులే. రేవంత్ రెడ్డి, కవిత, వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండే కంపెనీల పార్ట్నర్లు ఉండే. మీ మీడియాలోనే వచ్చినాయి, అవునా కదా? నేను గంగన్న చెప్పిన 3 ఏళ్ల కింద, అన్న ఒక పార్టీ మునుర్కాపోని పెడుతుంది, ఒక పార్టీ రెడ్డిని పెడుతుంది, చూసుకోవాలి చెప్పిందా? ఎంతసేపు హిందువుల్ని డివైడ్ చేయాలి, తుర్కోళ్ళ ఓట్లు తెచ్చుకోవాలి, పనికి మాలిన గవర్నమెంట్ తెచ్చుకోవాలి, పనికి మాలిన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి. ఇదే పని కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి గదే చేసి నేను 3 ఏళ్ల కిందనే చెప్పిన. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు, పెద్ద మనిషి జీవన్ రెడ్డి అంటున్నారు, కన్ఫ్యూజ్ కాకూడదు. కాంగ్రెస్ అభ్యర్థిగా అయ్యాడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన.
నేను మనసులో అనుకున్నా చేపట్టలోకి చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు, ఆయన కరీంనగర్ జిల్లా ఆయన ఈడ తుర్కోలు ఓట్లు ఎక్కువనే నమ్మకంతో వస్తున్నాడు ఆయన. రావండి, హిందువుల ఓట్లు రావు. నేను గర్వంగా చెప్తున్నా బ్రదర్. 2019లో 52%, 51% హిందువుల ఓటు బీజేపీకి వచ్చింది. మొన్న 60% ఓటు బీజేపీకి వచ్చింది. నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ లో. ఇది ఒకటే సెగ్మెంట్. 2019 నుంచి 24 వరకు బీజేపీ ఓటు శాతం 45 నుంచి 48కి పెరిగింది. ఇంతకుముందు బీజేపీ ఎంపీలు ఉన్న వాళ్ళ దగ్గర ఓటు శాతం పెరగలే. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే బీజేపీ ఓటు శాతం 48. 50% అల్గగా దాటిస్తాం నెక్స్ట్ టైం. 50% దాటించినాక అవతల కూడా ఓడుంటే మనకేం చేసి. సో నా నమ్మకం ఏంటంటే, నా సిద్ధాంతం ఏంటంటే, భారతీయ జనతా పార్టీని ఎంత నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన, సార్ మీరు 543 అభ్యర్థులు పెట్టిండ్రు, అందులో ఎలక్షన్లలో అందరికంటే తక్కువ కష్టపడ్డాడు నేనే సార్ అని చెప్పి. నా ప్రజల మీద నమ్మకం నాకు. ఆ 94,000 నాకు వస్తాయనే నమ్మకం. జీవన్ రెడ్డి గారికి అదే మెసేజ్ ఇచ్చిన, అన్న నువ్వు కులం చూసుకోకు, తుర్కోల మతం చూడకు, వీడికి వస్తే ఓడిపోతావు చెప్పినా కూడా పెద్ద మనిషి ఇల్లే వచ్చిండు, ఓడిపోయాడు పాపం. ఆ వయసులో నాకు ఇష్టం లేకుండే. కవిత కంటే చాలా గట్టి క్యాండిడేట్ ఈయన. పేరు మంచిగున్నది, వయసు ఉన్నది, కులం బలంగా ఉన్నది. అందుకనే చెప్తా, అవగాహన ఉన్న రైతాంగం, అవగాహన ఉన్న ప్రజలు, మోస్ట్ ప్రగతిశీల ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఇక నేను 94 ఓట్ల కోసం నేను కష్టపడ్డా, పని చేయించిన, మోదీ గారిని తెప్పించి అనౌన్స్ చేయించిన. ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర, అదే బోర్డుకి. నేను తుర్కోల కోసం పనిచేస్తా. ఓట్లు ఎత్తారా అండి? వీళ్ళకి రైతాంగం పట్టదు, వీళ్ళకి వేరే సామాజిక సమస్యలు పట్టవు. ఎన్ని ఇండ్లు కట్టినా, కోట్లాది ఇల్లు కట్టినా నరేంద్ర మోడీకి ఓటేయమంటారు, బీజేపీకి ఓటేయమంటారు. అరే డబ్బాలు ఇస్తే 2,05,000 ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి. అంటే ఆ రకంగా ఇక్కడ రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, ఇతర వర్గాలకు కానీ సేవలు చేసే బాధ్యత మాది. ఇవాళ రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ ఇక్కడ మాట్లాడిండు, జగరాన్పల్లిలో, రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు, ఛానళ్లలో మాట్లాడుతున్నాడు. అందరికంటే ఎక్కువ గర్వపడేటోడు నేనే. రాకేష్ రెడ్డి మాటలతోటి ఉత్తేజం నింపుతాడు మనకు. మా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు సేవా కార్యక్రమాలు, హిందువులకు చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో కావు. ఆయన కాబట్టి ఇది ఫౌండేషన్. తెలంగాణ హిందూ రాష్ట్ర స్థాపన కావడానికి ఇందూరు జిల్లా ఫౌండేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మా అందరిది. మరోసారి మా తిరుపతి 10 లక్షలు ఇచ్చారు, ఏదో కూర్చున్నది 10 లక్షలతో చేసిన అన్నాడు. మళ్ళా మెల్లగా నన్ను పొగడు మొదలుపెట్టింది. స్పీచ్ లో పొగడు మొదలుపెట్టగానే రాకేష్ రెడ్డి అగో మళ్ళా పైసలు అడుగుతాడు, బంగారు పూత కూర్చున్నాడు నీకు అని చెప్పి. ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను అడుగుతూనే ఉన్నాడు. కొన్ని రాజుగారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రామకృష్ణ వచ్చిన బ్యాక్ లైట్ రాదా ఇది జరిగితే కొద్దిగా బ్యాక్ మిత్రులు కార్యక్రమంలో అక్కడ చెప్పిన, ఇప్పుడు మీరేమని ఉంటే అడుగును.
ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు ఇక్కడ జక్రాన్పల్లిలో మనకు మనోరాబాద్ గ్రామంలో తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఎఫ్పిఓ బ్రహ్మాండమైన పసుపు శుద్ధి కర్మాగారం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇందూరు పసుపు అన్న బ్రాండ్ ఏర్పాటు చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా ఈ ఎఫ్పిఓకి అందింది. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ నుంచి గడ్కరీ గారు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. హైదరాబాద్ కార్యక్రమానికి నేను బయలుదేరడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ముప్కాలు, మన జిల్లాలో ఉన్న ముప్కాలు దగ్గర కన్వీనియన్స్ కోసము చేసుకోవడం జరుగుతుంది. ఆ 2 కూడా మరియు జగిత్యాల టౌన్లో ఆ 3 కార్యక్రమాలు కూడా ఇవాళ గడ్కరీ గారి ప్రోగ్రాంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. చెప్పండి బ్రదర్. పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరూ ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేయడబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. అదే రకంగా కాకుండా బాంబేలా, ఢిల్లీలా, హైదరాబాద్ లుంబిని పార్కుల, గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీరు బయట ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలు మనకు కనబడతలేవు. అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు అటువంటి నాయకుడికి, అటువంటి ప్రధానమంత్రికి వీళ్ళు కోఆపరేట్ చేయకుండా ఇబ్బతానోడు ఒక్కడుండొద్దు, బంగ్లాదేశ్ వాడు ఒక్కడుండొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి తరిమేస్తున్నాయి. మీరెందుకు? బెంగాల్లో మీ మమతా బెనర్జీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మీరు వీళ్ళందరినీ ఇక్కడ సాపుతారా? రేపు హిందువులకు ముప్పు తెచ్చి పెడతారా? హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా? తక్షణమే అందరూ విదేశీయులందరినీ కూడా ఎలగొట్టాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది. కలెక్టర్లకి మెమరాండం ఇస్తున్నారు. బతికిస్తాం. ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతికిస్తాం. ఆడ హిందువుల్ని బట్టలిపదీసి హిందువా ముస్లిమా చూసి చంపినకే నేను ఇన్ని రోజులు ఈ కొడుకులు సెక్యూరలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంది టెర్రరిజంకి మతం ఉండదు. మరి మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? మతం చూసి ఎందుకు చంపిర్రా భయ్? ఎవడన్నా టెర్రరిజానికి, ఉగ్రవాదానికి మతం ఉండదంటే చెప్పుతోడు కొట్టాలి వాడిని. ఏప్రిల్ 22 తర్వాత ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాడిని అక్కడనే చెప్పు తీసుకొని కొట్టాలి. పౌరసత్వం ఎవరిది? పాస్పోర్ట్ ఎవరిది? పాస్పోర్ట్ బ్లూ రంగులు ఉంటే ఉంచుకోండి, గ్రీన్ రంగులు ఉంటే వెళ్ళగొట్టు. అంతేనా? సింపుల్. బాగా చదువుకోనీకి రాదు చాలా మందికి. వీళ్ళకి చదువు రాదు. వీళ్ళకి రంగు తెలుస్తుంది కదా. బ్లూ ఉంటే ఉంచుర్రి, గ్రీన్ ఉంటే వెళ్ళగొట్టు. ఇంకా థ్యాంక్ యూ. వాట్సాప్ అయిపోయినా బాగుంటుంది. వాట్సాప్ అయిపోయింది.
నాకు ఇక్కడ నుంచి బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరిదో మైక్ ఉంది.